హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్యూటీ చెఫ్. నేను మీ త్రివేణి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయలేదో చూపించబోతున్నాను. అచ్చం రెస్టారెంట్ స్టైల్ని తలపించే విధంగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే చికెన్ ఫ్రైని ఇలా అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇది మీరైతే ట్రై చేసి ఉండరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కన్నా ఇది ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఇక్కడ చికెన్ 1 కిలో వరకు అయితే నేను తీసుకుంటున్నాను. అలానే ఆనియన్స్, టమాటా, 6-7 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ కలిపి పౌడర్ చేసిన మసాలా పౌడర్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడం కోసం కాబట్టి ఇలా లెగ్స్ని, అలానే కొంచెం మీడియం సైజులోని పీసెస్ని అయితే నేను తీసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైని మనం ఎప్పుడు రెగ్యులర్గా అయితే మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే ప్రాసెస్లా కాకుండా ఇప్పుడు మీకు కొత్త రకంగా అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ఈ చికెన్లో మనం రుచికి సరిపడంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం అయితే మీరు వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్తో నేను కర్రీకి ఎంత కారం అయితే యూజ్ చేస్తానో అంత కారం అయితే వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇదంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అంతా కూడా మనకి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, మనం గిన్నెని ఇలా ఎగరేస్తూ మనం మ్యాగ్నేట్ చేయటం వల్ల మనకి ప్రతి పీసెస్కి కూడా మనం పట్టించే ఉప్పు, కారం కూడా పర్ఫెక్ట్గా అయితే పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా పట్టించిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని అయితే పెట్టుకోవాలి. ఈ కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి తీసుకున్న చికెన్ని ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే ఈ పీసెస్ని మనమైతే వేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ని అన్నీ కూడా వేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యే విధంగా మనం వేపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం చికెన్ అయితే వేసేసుకున్నాను. మనం వెంటనే కలిపేయకుండా ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత మనం ఇలా కలుపుకుంటూ మొత్తం చికెన్ అంతా కూడా మనకి ఫ్రై అయ్యే విధంగా ఆయిల్లోనైతే మనం వేపుకోవాలి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం బాయిలర్ చికెన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాయిలర్ చికెన్ అనేది మనకి కొంచెం మెత్తగా అయితే వస్తుంది. ఈ బాయిలర్ చికెన్ అనేది మనకి ఫ్రైకి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మనం వేరే చికెన్ సొంటం కానీ అలానే వేరే బ్రాయిలర్ కాకుండా ఫారం కూడా ఏది తీసుకున్నా కూడా మనకి గట్టిగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇందాక మీకు చూపించాను కదా దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు. ఇక్కడ నేను 6-7 దాల్చిన చెక్క, అలానే
4 ఇలాచి, 7-8 లవంగాలు, ఇలా దగ్గర 10 వరకు కూడా లవంగాలను అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తని పొడిగా అయితే నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క మసాలా పౌడర్ అనేది మనం చేసుకుని ఈ చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్నైతే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ వేయటం వల్ల మన యొక్క చికెన్ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 2 స్పూన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి 6-7 దగ్గర ఒక వెల్లుల్లిపాయని అలానే ఒక 3 ఇంచెస్ వరకు అల్లంని తీసుకొని పేస్ట్ చేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకునే దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి చికెన్ చూడండి, అందులో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి మనకి చికెన్ అనేది కొంచెం కుక్ అవుతుంది, అలానే ఫ్రై అవుతుంది కూడా. మనం ఎటువంటి వాటర్ని వేయకుండా, ఎందుకంటే బాయిలర్లో మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్ అనేది కూడా మొత్తం అంతా ఇంకిపోయే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 2 స్పూన్స్ వరకు అల్లంని వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎటువంటి వాటర్ని కానీ మనం వేయకుండానే ఈ చికెన్లో అనేది మనకి వాటర్ అయితే వస్తుంది కదా, ఈ చికెన్ అంతా కూడా మనం బాగా కలుపుకుంటూ మనం వేసే మసాలా కూడా ఆ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగుతున్నప్పుడు ఇప్పుడు మరొక వైపు మీకు ముందుగా ఉల్లిపాయలు టమాటాలను అయితే చూపించాను కదా, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే టమాటాలు, ఒక మీడియం సైజ్ టమాటాలు 2, 6-7 పచ్చిమిరపకాయలు చీల్చి వేశాను. అలానే ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ యొక్క చికెన్లోకి అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, మనం ఒక 2 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో అయితే వేపుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు అయితే బాగా ఉడకనివ్వాలి. చూడండి, మనకి కొంచెం గ్రేవీతోని మనకి ఎలా అనిపిస్తుంది అంటే కర్రీ టైప్లో అనిపిస్తుంది, కానీ ఇది ఫ్రైలోని మనకి చాలా టేస్టీ వస్తుంది. ఎందుకంటే మనం వేసిన ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మనకి ఫ్రైలోని మనకి రెస్టారెంట్లోని మనకి కొంచెం గ్రేవీ లాంటిది వస్తుంది కదా, అదంతా కూడా మనం వేసే ఆనియన్స్ అండ్ టమాటీలు ఇలా వేయటం వల్ల మనకి ఆ గ్రేవీ అనేది వస్తుంది. అచ్చు మనకి రెస్టారెంట్ స్టైల్ మించిన టేస్ట్ అయితే ఇది ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆడించి పెట్టుకున్న ఇలాచి, దాల్చిన చెక్క, యాలకులు, అలానే లవంగాలు వేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనకు వచ్చిన ఈ వాటర్ అనేది అంతా కూడా ఇంకిపోయే విధంగా మనం బాగా కలుపుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ గ్రేవీ మొత్తం కూడా మనకి ఫుల్గా ఇంకిపోయి ఓన్లీ పీసెస్ మనకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఉండే మంటని ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా, ఇలా అయితే మనం బాగా వేపుకోవాలి. చూడండి, మనకి కర్రీలా కాకుండా మనకి గ్రేవీతోని
అలానే చికెన్ ఫ్రై, ఎందుకంటే ముందుగా మనం ఆయిల్లోని చికెన్ వేసి మనం ముందుగా ఫ్రై చేస్తాం కాబట్టి మనకి మొత్తం అంతా కర్రీ కంప్లీట్ అయినప్పటికల్లా మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారు కదా, మనకి హై ఫ్లేమ్లోని మినిమం 5 to 7 minutes అలాగా మనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనిస్తే మనకి గ్రేవీ అంతా కూడా ఇంకిపోయి మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్ హై ఫ్లేమ్లోని ఈ చికెన్ని బాగా వేపుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ గ్రేవీ అనేది మనకి ఇప్పుడు వచ్చిన ఈ గ్రేవీ అనేది మనం రైస్లో వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా మనకి అచ్చం చికెన్ ఫ్రై మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా మనం రెస్టారెంట్ స్టైల్ని అయితే మనకు అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లస్ సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్లోని దొరికే గ్రేవీతోని మనకి ఫ్రైని ఎక్స్ట్రా గ్రేవీతోనైతే మనకి ఇస్తారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అదే టేస్ట్లో మనకి ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ చికెన్ ఫ్రై కర్రీ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.